హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేసుకోవడం లేదు. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అమెజాన్ కంపెనీ నుంచి మనకి కొత్తగా డిజి అసోసియేట్ జాబ్స్ అనే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది అమెజాన్ కంపెనీలోనే ఫస్ట్ టైం అనమాట. పెర్ ఇయర్ వచ్చేసి మీకు 3.6 lakhs శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళే ల్యాప్టాప్, ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీ అప్లికేషన్ కూడా లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయినట్టయితే మీకు 7 daysలో జాబ్లో ఉంటారనమాట. ఓకేనా గైస్, వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే మనకి అమెజాన్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. చూసుకోవచ్చు కంపెనీ డీటెయిల్స్ మీరు అక్కడ. దిస్ అసోసియేట్ అమెజాన్ నోటిఫికేషన్ 2024 జాబ్స్ ఆర్ రిలీజ్డ్ బై వెల్ నోన్ సాఫ్ట్వేర్ కంపెనీ అమెజాన్ అనమాట. అమెజాన్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అలాగే మనకి ఏజ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే మనకి మీకు మినిమం ఏజ్ వచ్చేసి మీకు 18 years ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే మీకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 30 years ఉండాలన్నమాట. అంటే మీకు ఏజ్ ఎంత ఉన్నా సరిపోతుంది అనమాట. అంటే మినిమం అయితే మీకు 18 years అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మీకు మీరు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయితే ఉండాలి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. యూ నీడ్ టు హ్యావ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, దెన్ ఓన్లీ యూ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దీస్ జాబ్స్ అనమాట. అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఈ జాబ్కి మీరు డిగ్రీ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోగలరు. అలాగే మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి పర్ డేలో వచ్చేసి మీరు 9 hours మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీక్స్లో వచ్చేసి మీకు 2 days అనేవి మీకు హాలిడేస్ ఇస్తారనమాట. కంపెనీ వాళ్ళు వచ్చేసి మీకు ఫ్రీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కంపెనీ వాళ్ళు మీకు ఫ్రీ వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఇస్ ప్రొవైడెడ్ ఫర్ దోస్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ అన్నమాట. ఎవరైతే నైట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే మీకు స్కిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఏబుల్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అనమాట. మీరు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఇంగ్లీష్లో మీకు ఖచ్చితంగా మాట్లాడగలగాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అనమాట. ఎంఎస్ ఆఫీస్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఖచ్చితంగా టాప్ 3లో ఉన్న స్కిల్స్ వచ్చి ఉంటాయి మీకు. ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వాళ్ళు మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ లాస్ట్లో మీకు ఒక స్కిల్ ఉంటే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అచీవ్ డైలీ ప్రొడక్టివ్ అండ్ క్వాలిటీ టార్గెట్స్ అనమాట. వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ప్రొడక్టివ్స్ మీరు కంప్లీట్ చేయగలగాలి. అండ్ లాస్ట్లో మీకు శాలరీ చూసుకున్నట్టయితే మీకు జాబ్స్ విల్ రిసీవ్ మంత్లీ శాలరీ అప్ టు 3 LPA బెనిఫిట్స్ ఓన్లీ జన్ జాయిన్ ద వర్క్ ఫోర్స్ అనమాట. మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 3 lakhs per annum అనమాట. అంటే మీకు తర్వాత మీకు జాబ్ అనేది శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇంకా పర్ ఇయర్ వచ్చేసి 3 lakhs అనమాట. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అండర్ గో ఆన్లైన్ అసైన్మెంట్ అండ్ ఇంటర్వ్యూ కండక్టెడ్ బై అమెజాన్ అనమాట. అమెజాన్ వాళ్ళు వచ్చేసి మీ యొక్క మార్క్స్ మెరిట్స్ లిస్ట్ ద్వారా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే అమెజాన్ యొక్క ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడి నుంచే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇప్పటివరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్తే చూడండి. ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.